హాయ్ అండి. లాస్ట్ టైం జర్నీ వీడియో పోస్ట్ చేశాను కదండి, కైలాసగిరికి వెళ్తున్నామని చెప్పేసి. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇక్కడ నుంచి కైలాసగిరికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంటండి. సో ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తున్నాం అనమాట. ఇది కొండపైకి వెళ్ళే దారండి. ఇక్కడ మా ఆటోలు అనేవి ఆపేశారు, ఎందుకంటే ఇక్కడ ఆటోలు ఎలా చేయరంట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వ్యాన్లు, ఆ వ్యాన్లోనే తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ ఫ్రీ బస్సు ఒకటి ఉంటుంది. ఓన్ బైక్స్, ఓన్ కార్స్ అనేవి ఎలా చేస్తారండి, ఒక ఆటోని ఎలా చేయరనమాట. ఈ విషయం తెలియకే మేము రోప్ వే స్కిప్ చేసినందుకు ఫీల్ అయ్యాం, ఇబ్బంది పడ్డాం అనమాట ఇక్కడే. అదర్వైజ్ ఈ ట్రిప్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ కొండపైకి వెళ్ళే దారిలో ఈ గ్రీనరీ చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కైలాసగిరి అంటేనే సీ సైడ్ సిటీ వ్యూ అని. సో అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి జర్నీ చేస్తున్నప్పుడే కొండపైకి వెళ్తున్నప్పటి నుంచి కూడా మనకి ఆ వ్యూ అనేది కనిపిస్తూనే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పైకి వెళ్ళే కొద్ది. అలానే చాలా అందంగా ఉంటుంది ఆ వ్యూ. అండ్ వచ్చేసామండి, మనం కైలాసగిరికి రీచ్ అయిపోయాం. ఇదేనండి కైలాసగిరి ఎంట్రన్స్. మా చార్విక్ చూడండి, ఒక్క వీడియో తీసుకుంటాను ఎంట్రన్స్ దగ్గర ఉండరా అంటే అస్సలు కుదురు నుంచోట్లేదు, అలా కదులుతానే ఉన్నాడు నేను ఎంట్రన్స్ తీసేలోపు. ఈ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో, సముద్రం అంతా కనిపిస్తుంది కదా, చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ దీన్ని టైటానిక్ సీ వ్యూ అని అంటారంట. ఇది మనకి కైలాసగిరి ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే కనిపిస్తుంది అనమాట ఈ వ్యూ అనేది. అండ్ ఇప్పుడు మనం కైలాసగిరి కొండపైకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. స్టార్టింగ్ అంతా మనకి పార్కులే కనిపిస్తాయి. పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి, జారుడు వల్లని అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే టైం అంతా ఇక్కడ వేస్ట్ చేసేస్తారు. అస్తమానం వచ్చే వాళ్ళకి పర్లేదండి, మనకలా ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి అయితే కష్టం, మొత్తం తిరిగి చూడడానికి ఉండదు. కైలాసగిరి అంటే చూడడానికి చాలా ఉంటుందండి, ఎంత చూసినా తరగదనమాట. మొత్తం కొండంతా తిరిగినట్టు ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడే స్టక్ అయిపోతే మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. మా వాడైతే ఫుల్గా దున్నేసాడు, పార్క్లో ఉన్నవన్నీ ఎక్కేసాడు అనమాట. మా టైం అంతా ఇక్కడే అయిపోయింది. బట్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అనేసి మేము ఆగామన్నమాట. మా చార్విక్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడండి, పార్కులో ఫుల్గా ఆడేసుకున్నాడు వాడు. సో మేము ఎంత రమ్మన్నా సరే రాలేదు, బలవంతంగా ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళాను అనమాట అక్కడి నుంచి. సో ఇదైతే రోప్ వే స్టేషన్ అండి, నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అది ఎంట్రన్స్. అక్కడ ఎక్కించుకుని ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట కొండపైన. ఆ క్యాబిన్ అలా మూవ్ అవుతున్నప్పుడు చూస్తే చాలా భయం వేస్తుందండి. అమ్మో ఇలా వెళ్ళాలా వితౌట్ సపోర్ట్తో అని భయం వేస్తుంది. అండ్ ఇది మూవ్ అవుతున్నప్పుడు మనకు అసలు ఏమనిపించదు అనమాట. అండ్ ఇలా డౌన్కి దిగుతున్నప్పుడు కూడా అట్లీస్ట్ జంక్ కూడా రాదు. చాలా బాగుంటుంది జర్నీ. అదంతా వ్యూ మనం ఎంజాయ్ చేయడమే అనమాట, అందులో కూర్చొని చూస్తూ చాలా బాగుంటుంది అనమాట. బట్ కేర్ఫుల్గా ఉండాలి, అందులో కదలకూడదు. ఈ కొండపైన పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలానే ఉన్నాయండి, హార్స్ రైడింగ్ అని అండ్ బ్యాటరీ కార్లు అని ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. సో వాళ్ళకి ఫుల్ టైం పాస్ అవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాగా పైకి వెళ్తూ నడుస్తూ ఉంటే ఇక్కడ గ్రీనరీ కానీ చెట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కేఫ్లు కూడా అలానే ఉన్నాయండి, ఫుడ్ స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనకు తిరిగి తిరిగి అలసిపోయి నీరసం వచ్చినా సరే ఇక్కడ అన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. సో మనం దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం శివుడు పార్వతి స్టాట్యూస్ దగ్గరికి వచ్చామండి. ఇది కైలాసగిరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. చుట్టూ వ్యూ పాయింట్ స్టేషన్స్ ఉంటాయి, మధ్యలో మనకి శివుడు పార్వతి స్టాట్యూస్ ఉంటాయి అనమాట. సో ఇవి చాలా బాగా కట్టారు. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంటుందండి. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారనమాట ఫొటోస్ తీయడానికి, వాళ్ళు లామినేషన్ చేసి ఇస్తారు మనకి. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఆల్రెడీ చెప్పాను కదండి కైలాసగిరి అంటేనే చాలా పెద్దది అని. సో నాకు అన్ని క్లిప్స్ ఇందులో పెట్టడం అవ్వలేదనమాట. సో నేను ఇంకో వీడియో పోస్ట్ చేశాను, తర్వాత పార్ట్ 2 అని డివైడ్ చేశాను. సో ఇంకా చూడాల్సింది చాలానే ఉందనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.